మెత్తగా ఉంటే మొత్త బుద్ధ అవుతుందన్నట్లే ఉంది అక్కడి మేయర్ పరిస్థితి. కోరిన పదవి దక్కిందన్న ఆనందం చెరగక ముందే పార్టీలోని కయ్యం పరువు తీసిందట. అంతా సవ్యంగా ఉంది, మనమంతా ఒకే గూటి పక్షులం అనుకునే భ్రమలో ఉన్న నగరి మొదటి పౌరుడికి ఒక్క ఎన్నికతో భ్రమల మబ్బులన్నీ చెదిరిపోయాయట. అశ్రద్ధగా ఉంటే లాభం లేదన్న సత్యాన్ని చూపించారట సహచరులు. ఇంతకీ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది? చదువు రాకముందు కాకరకాయ, చదువు వచ్చాక కీకరకాయ అన్నారట. ప్రతిపక్షంలో సమర్థుడైన నాయకుడు అందివచ్చిన అవకాశంతో మేయర్ కాగానే తమ ప్రమేయం లేకుండానే వీకైపోతున్నారట. గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థలో 3 రోజుల క్రితం జరిగిన స్థాయి సంఘం ఎన్నికల్లో ఫలితాలు మేయర్ పీలా శ్రీనివాసరావుని ఇరకాటంలో పడేశాయట. అంతా సవ్యంగా సాగిపోతుంది, 10కి 10 సీట్లు మనమే గెలుస్తామని ధీమాగా ఉన్న నేతలకు ఆ రోజు వచ్చిన ఫలితాలు అధిష్టానానికి సంజాయిషీ చెప్పుకునే పరిస్థితి తెచ్చిపెట్టాయట. విశాఖ నగరపాలక సంస్థ స్థాయి సంఘం ఎన్నికల్లో 10 స్థానాల్లో టీడీపీ, బీజేపీ కార్పొరేటర్లు 10 మంది పోటీ పడ్డారు. మరోపక్క బలం లేదని తెలిసిన వైసీపీ నుంచి కూడా మరో 10 మంది పోటీకి దిగారు. ఇక్కడ వైసీపీకి కేవలం 32 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. దీంతో కూటమి బలంగా ఉండడంతో ఆడుతూ పాడుతూ 10కి 10 సీట్లు గెలుస్తామని అధికార పక్షం భావించింది. కానీ నాటకీయ పరిణామాల మధ్య అస్సలు ఊహించని విధంగా వైసీపీ ఒక స్థాయి సంఘాన్ని గెలుచుకుని కూటమి నేతలకు షాక్ ఇచ్చింది. ఇందులో 32 మంది, కూటమికి 64 మంది, సిపిఎం, సిపిఐ పార్టీలకు ఒక్కో కార్పొరేటర్ ఉన్నారు. ఇందులో జనసేనకు చెందిన ఒక కార్పొరేటర్, సిపిఎంకి చెందిన మరో కార్పొరేటర్ ఓటింగ్కి దూరంగా ఉంటున్నట్టు ముందుగానే ప్రకటించారు. దీంతో ఓటింగ్లో మొత్తం 96 ఓట్లు పోలవ్వాలి. కానీ విచిత్రంగా 93 ఓట్లు మాత్రమే పోలవడంతో అంతా అవాక్కయ్యారు. అంతలోనే ఫలితాలు వచ్చాయి. ఇందులో ఒక స్థానాన్ని గెలుచుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది ఫ్యాను పార్టీ. కూటమి కార్పొరేటర్లే అనూహ్యంగా క్రాస్ ఓటింగ్కి పాల్పడడంతో మేయర్ పీలా శ్రీనివాస్ మెడ మీద కత్తి పెట్టినట్టు అయిందట. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా జీవీఎంసీలో ఆ పార్టీ కార్పొరేటర్లను ఏకం చేయడంలో ఫ్లోర్ లీడర్గా పీలా శ్రీనివాసరావు అత్యంత సమర్థంగా వ్యవహరించారన్న పేరుంది. సుమారు 3 ఏళ్లకు పైగా ఉన్న కార్పొరేటర్లను జాగ్రత్తగా కాపాడుకుంటూ కౌన్సిల్లో ధీటైన ప్రతిపక్షంగా నిలబడింది టీడీపీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీవీఎంసీలో సమీకరణాలు మారిపోయాయి. గత ఏడాది జరిగిన స్థాయి సంఘం ఎన్నికల్లో 10 స్థానాలకు పోటీ చేసిన కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో అన్ని సీట్లు గెలుచుకున్నారు. ఆ తర్వాత పీలాను అదృష్టం వరించింది. అందరూ మద్దతివ్వడంతో నగర మేయర్గా బాధ్యతలు స్వీకరించారు పీలా శ్రీనివాసరావు. ప్రతిపక్షంలో ఉండగానే చక్రం తిప్పిన పీలా శ్రీనివాస్ మేయర్గా ఉండడంతో అంతా ఆయనే చూసుకుంటారనుకున్నారు. పోయినసారిలాగానే స్థాయి సంఘం ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలిచి తీరుతామని అంతా భావించారు. మేయర్ పీలా కూడా ధీమాగానే కనిపించారు. అయితే ఫలితాలు మాత్రం ఊహించని విధంగా వచ్చాయి. ఒక స్థానం చేజారడంతో పాటు కూటమి నుంచి పోటీ చేసిన సభ్యులకు కూడా మెజారిటీలు తగ్గాయి. 2024లో స్థాయి సంఘం ఎన్నికల్లో ఒక్కొక్కరికి 65 చొప్పున ఓట్లొస్తే ఈసారి మాత్రం అత్యధికంగా 58 ఓట్లు మాత్రమే పడ్డాయి. స్థాయి సంఘం ఎన్నికలు తర్వాత అందరి చూపు మేయర్ పనితీరుపైనే పడిందట. పార్టీలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందంటున్నారు పార్టీ కార్యకర్తలు. టీడీపీకి ఫ్లోర్ లీడర్గా ఉన్న పీలా శ్రీనివాసరావు మేయర్ కావడంతో ఫ్లోర్ లీడర్ పోస్టు భర్తీ కాలేదు. ఈ పోస్టు కోసం ఎదురు చూస్తున్న కార్పొరేటర్ గన్నదం శ్రీనివాసరావుకి ఇంకా న్యాయం జరగలేదు. పార్టీలో సమన్వయ లోపం స్థాయి సంఘం ఎన్నికలపై ప్రభావం చూపిందని ఓటమి నెపాన్ని కొందరు మేయర్పై నెట్టేస్తున్నారట. ఈ ఎన్నికల్లో కూటమి నుంచి 18 మంది క్రాస్ ఓటింగ్కి పాల్పడినట్టు లెక్కలు చెబుతున్నాయి. జీవీఎంసీ పాలకవర్గం కాలపరిమితి మరో 7 నెలలు మాత్రమే ఉంది. టీడీపీకి ఫ్లోర్ లీడర్ లేకపోవడం వల్లే స్థాయి సంఘం ఎన్నికల్లో సమన్వయం లేకుండా పోయిందని సహచర కార్పొరేటర్లు చర్చించుకుంటున్నారట. ఇక తెలుగుదేశం పార్టీకి కౌన్సిల్లో విప్ కూడా జారీ చేసే పరిస్థితి లేకపోవడంతో కార్పొరేటర్లు తమకు నచ్చిన వారికి ఓటేసే స్వేచ్ఛను పరోక్షంగా మేయరే ఇచ్చినట్టు అయిందంటున్నారు రాజకీయ నిపుణులు.
కూటమిలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇలా ఉంటే మరోపక్క మిత్రపక్ష పార్టీ జనసేనకు స్థాయి సంఘంలో ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో పాటు ఇప్పటికే వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన 11 మంది కార్పొరేటర్లు కూడా అసంతృప్తితో ఉన్నారని, ఇవన్నీ ఫలితాలపై ప్రభావం చూపాయని అంటున్నారు. కౌన్సిల్లో జనసేన సభ్యుల సంఖ్య 14. గ్రేటర్ పరిధిలో 3 శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా స్థాయి సంఘం ఎన్నికల్లో జనసేనకు పోటీ చేసే అవకాశమే దక్కలేదు. దీంతో ఆ పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లు తమకు ఇష్టమొచ్చిన రీతిలో ఓటింగ్ చేసుకున్నారని, ఇదే కూటమి సభ్యుడి ఓటమికి దారితీస్తుందని చర్చ నడుస్తోంది. ఎవరికీ ఓటు వేయడం ఇష్టం లేక మరో 4 కూటమి సభ్యులు ఓటింగ్కి దూరంగా ఉండిపోయారు. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్టు జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో ఒక స్థానాన్ని కూటమి కోల్పోవడం వెనుక అనేక కారణాలున్నా మేయర్ పీలా శ్రీనివాసరావు అందరినీ సమన్వయం చేసి అందరికీ తలా ఒక బాధ్యత అప్పగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ఇదే విషయం ఇప్పటికే టీడీపీ అధిష్టానం దాకా చేరడంతో దీనిపై వివరణ కూడా కోరినట్టు సమాచారం. కూటమిలోని అనైక్యత వైసీపీ విజయానికి కారణం కావడం కార్పొరేషన్ వర్గాల్లో కాకరేపుతోంది.